ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పవర్ ప్లాంట్ బిల్డింగ్ పైనుంచి కింద పడి ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎక్కడ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని పవర్ ప్లాంట్ యాజమాన్యం డెడ్ బాడీని మాయం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, గత కొన్ని నెలలుగా ఏదైతే మంచిర్యాల దగ్గరలో ఉంటుందో జైపూర్ వద్ద పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణము పనులను మాత్రము ఈ ఏదైతే సింగరేణి యాజమాన్యం ఉందో ఇది కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏజెన్సీలో మెట్రో భారత్ అనేటువంటి ఏజెన్సీ, ఈ ఏజెన్సీ వాళ్ళకి కొంత పని అప్పచెప్తారు. ఈ పని మీరు పూర్తి చేసిన తర్వాత డబ్బు చెల్లిస్తామని చెప్తారు. దీంతో వీళ్ళందరూ ఏజెన్సీ వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి, అంటే మన రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కూలీలు లభించడంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా కూలీలు తెచ్చి పని చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో ఈ కార్మికుడిని వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఈ కార్మికుడి పేరు సుగుణుద్దీన్ గా మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఏదైతే ఫ్లోర్స్ ఉంటాయో ఈ జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఒక 10-12 ఫ్లోర్ల పైనుంచి కూడా ఈ కార్మికుడు కింద పడి మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మృతి చెందంటూ ఈ ప్రైవేట్ ఏజెన్సీ కావడంతో ఏదైతే మరి యాజమాన్యానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అదే థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పవర్ ప్లాంట్ బిల్డింగ్ పైనుంచి కింద పడి ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎక్కడ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందనని పవర్ ప్లాంట్ యాజమాన్యం డెడ్ బాడీని మాయం చేసినట్లు తెలుస్తోంది.